బ్యాంక్ కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్స్ 2026 తాజా నివేదిక ప్రకారం భారతదేశ సగటు తలసరి ఆదాయం $2,760 లోయర్ మిడిల్ ఇన్కమ్ వర్గంలోనే ఉన్నప్పటికీ కొన్ని భారతీయ రాష్ట్రాలు మాత్రం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించింది. భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మారుతోంది. స్థూల దేశీయోత్పత్తి ద్వారా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొలవవచ్చు. రాష్ట్ర జీడీపీ ఆధారంగా భారతదేశంలోని 5 సంపన్న రాష్ట్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర ఆర్థిక రాజధాని, ఎన్నో పరిశ్రమలు, హిందీ సినిమా ఫీల్డ్, ఇంకా ఎన్నో మహారాష్ట్రను అత్యంత ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాయి. మహారాష్ట్ర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రం సుమారు 31 లక్షల కోట్ల రూపాయల స్థూల దేశీయోత్పత్తిని కలిగి ఉంది. అనేక ప్రధాన బ్యాంకులు, మల్టీనేషనల్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే ముంబైలోని ఓడరేవు లేదా పోర్ట్ రాష్ట్ర ఎగుమతులు దిగుమతులకు చాలా సపోర్టుగా ఉన్నందున ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపుతోంది. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా బాలీవుడ్ తన వంతు కృషి చేస్తోంది. దీని రాజధాని నగరం ముంబై. దీని అంచనా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి $366.67 బిలియన్ అంచనా వేయబడింది. ఇక్కడ తయారీ రంగం, అంతర్జాతీయ వ్యాపారం, మాస్ మీడియా, ఏరోస్పేస్, టెక్నాలజీ, పెట్రోలియం, ఫ్యాషన్, దుస్తులు, ఆపై పర్యాటక రంగాలు ఇక్కడి హైలైట్స్. తమిళనాడు పారిశ్రామిక శక్తి. తమిళనాడు ఆర్థిక వ్యవస్థకు తయారీ రంగం పునాదిగా ఉంది. ఈ రాష్ట్రం 20 లక్షల కోట్ల రూపాయల స్థూల దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఈ రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు దేశీయంగా, విదేశాల్లో మంచి మార్కెట్ విలువ ఉంది. అలాగే వాహనాల తయారీలో కూడా లోకల్తో పాటు విదేశీ కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థను పెంచింది. ఇది మాత్రమే కాకుండా తమిళనాడు ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ రాష్ట్రం వస్త్ర పరిశ్రమ, ముఖ్యంగా పట్టు మరియు పత్తి ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా ఉంది. ఈ రాష్ట్ర వ్యవసాయ రంగం కూడా గణనీయమైంది. వరి, చెరకు మరియు వేరుశెనగ వంటి వివిధ పంటలను ఈ రాష్ట్రం ప్రధానంగా పండిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ రాష్ట్రం తన ఐటీ మరియు సాఫ్ట్వేర్ పరిశ్రమను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి సారిస్తోంది. దీంతో ఇది భారతదేశంలో 2వ అత్యంత సంపన్న రాష్ట్రంగా నిలిచింది. గుజరాత్ మౌలిక సదుపాయాలు. $150 బిలియన్ పైగా స్థూల దేశీయోత్పత్తి కలిగుంది. భారతదేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా గుజరాత్ పరిగణించబడుతోంది. ఈ రాష్ట్ర సంపదకు దాని బలమైన పారిశ్రామిక పునాది, సుసంపన్నమైన మౌలిక సదుపాయాలు మరియు పటిష్టమైన వ్యవసాయ రంగం కారణంగా చెప్పవచ్చు. భారతదేశ పశ్చిమ తీరంలో గుజరాత్ వ్యూహాత్మకంగా ఉండడం వలన ఇతర దేశాలతో వాణిజ్య వ్యాపారాలకు ఇది చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలోని కాండ్లా పోర్ట్ మరియు ముంద్రా పోర్టుతో సహా ఓడరేవులు భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఉన్నాయి. ఇవి చమురు, గ్యాస్ మరియు వ్యవసాయ ఉత్పత్తులతో సహా పెద్ద మొత్తంలో సరుకులను నిర్వహిస్తాయి. సుమారు 20 లక్షల కోట్ల జీడీపీతో గుజరాత్ ఈ జాబితాలో 3వ ప్లేస్లో ఉంది. అనేక పోర్టులు, పరిశ్రమలు లేదా ఇండస్ట్రీస్లో గుజరాత్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ వంటి ఆనకట్టలు దాని రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ బహుముఖ ఆర్థిక వ్యవస్థ. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతదేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం ఉంది. ఇది ఇక్కడ చాలా మంది నివాసితులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. భారతదేశంలో ఆహార ధాన్యాలు, చెరకు మరియు బంగాళాదుంపలను యూపీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. అంతేకాకుండా పశు సంపద, పాడి మరియు ఉద్యానవన రంగాల్లో కూడా దీనికి గణనీయమైన ప్రాబల్యం ఉంది. ఉత్తరప్రదేశ్లో బాగా అభివృద్ధి చెందిన పర్యాటక రంగం ఉంది. ఇందులో భాగంగా ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటైన ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్ ఉంది. ఉత్తరప్రదేశ్ వాతావరణం వ్యవసాయానికి అనుకూలమైంది. ఇక్కడ వరి, చెరకు, గోధుమలు మొదలైనవి బాగా పండుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది సహాయపడుతుండగా ఐటీ, సర్వీస్ సెక్టార్ రంగం కూడా యూపీలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 19.7 లక్షల కోట్లు. కర్ణాటక ఐటీ పరిశ్రమ. భారతదేశంలో 4వ అత్యంత సంపన్న రాష్ట్రమైన కర్ణాటక $150 బిలియన్ పైగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిని కలిగి ఉంది.
దాదాపు 19.6 లక్షల కోట్ల రూపాయల దేశీయ ఆర్థిక వ్యవస్థతో కర్ణాటక ఐటీ రంగంలో బలమైన ఉనికిని కలిగి ఉంది. భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు అనేక స్టార్టప్ కంపెనీలకు అవకాశాలను అందించడం ద్వారా దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. కర్ణాటకలో టెక్నాలజీ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా బయోటెక్నాలజీ పరిశ్రమ కూడా రాష్ట్ర దేశీయ ఆర్థిక ఉత్పత్తికి దోహదం చేస్తుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తున్న ఈ రాష్ట్ర వ్యవసాయ రంగం కాఫీ, వరి మరియు చెరకు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమ దాని ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా దోహదపడుతోంది.